హాయ్ అండి అందరికీ. ఎంతో క్రిస్పీగా, సాఫ్ట్‌గా, బ్రౌన్ కలర్‌లో దోసల పిండి ఎలా కలుపుకోవాలి, దానికోసం ఏమేమి కావాలి, చిన్న చిన్న స్మాల్ టిప్స్, నాకు తెలిసిన టిప్స్ చెప్తాను పదండి. ఒక కప్‌లో మినపగుళ్ళు, 2 కప్పులు రైస్, అలాగే కొంచెం మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, అలాగే ఒక గుప్పెడు అటుకులు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. వీటితోనే క్రిస్పీగా చేసుకోవచ్చు. వీటిని బాగా వాష్ చేసి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో అటుకులు లేవు అనుకుంటే మినపగుళ్ళు ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కానీ లేదా 3 టేబుల్ స్పూన్ మనం ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దోశలకి. బ్రౌన్ కలర్లో క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేయండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను వేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే నేను మొత్తం పిండిలో సాల్ట్ ఒకేసారి కలపను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కలుపుకొని మిగిలిన రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే చుట్టూ కొంచెం గీ వేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, క్రిస్పీగా కనిపిస్తుంది చూసారా, చూడటానికి చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది ఇంగ్రీడియంట్స్ వేసుకొని. అలాగే నేను కొత్తిమీర టమాటో చట్నీ చేశాను. దీని రెసిపీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.